మనందరం ఈ గేమ్ గురించి వినే ఉంటాం, అదే ద స్పిరిట్ గేమ్. ఈ గేమ్ గురించి మనకు పెద్దగా తెలియకపోవచ్చు, కానీ హాస్టలర్స్కి అయితే చాలా బాగా తెలుసు. ఎందుకంటే వాళ్ళ హాస్టల్స్లో చాలాసార్లు ఆడే ఉంటారు. కానీ ఈ గేమ్ ఒక ముగ్గురి ప్రాణాల మీదకే తీసుకొచ్చింది. అది 2019. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఇది రియల్ స్టోరీ. నా ఫ్రెండ్కి జరిగింది. సునీల్ అనే నా ఫ్రెండ్ దసరా హాలిడేస్కి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడున్న వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి సరదాగా టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. అలా చేస్తూ ఉంటే ఒకరోజు ఆఫ్టర్నూన్ టైంలో ఫేస్బుక్లో ఒక వీడియో అయితే కనిపిస్తుంది వాళ్ళకి. అదే ఈ స్పిరిట్ గేమ్. ఈ గేమ్ ఆడుతూ ఉంటే ఆ వీడియోలో అతనికి దయ్యం కనిపించినట్టు అండ్ ఆ ఎగ్జైట్మెంట్ అతను హ్యాపీగా షేర్ చేసుకున్నట్టు అయితే ఉంటుంది ఆ వీడియోలో. సో వీళ్ళు కూడా ఆ వీడియో చూసి ఇంట్రెస్ట్ అండ్ క్యూరియాసిటీ పెరిగి నేను కూడా ఆ గేమ్ ఆడాలి, నేను కూడా ఆ దయ్యాన్ని చూడాలి, అసలు ఇదంతా నిజమా లేదా, దయ్యాలు ఉన్నాయా అని అయితే వాళ్ళకు డౌట్ వస్తుంది. వెంటనే ఆడదామని అయితే డిసైడ్ అవుతారు. డిసైడ్ అయిన తర్వాత కావాల్సిన ఐటమ్స్ అని అయితే గ్యాదర్ చేసుకుంటారు. ఆ పెన్సిల్, ఆ క్యాండిల్, ఆ మ్యాచ్ బాక్స్ అండ్ ఆ పేపర్ అండ్ ఇంకా ఏమేమి కావాలన్నీ రెడీ చేసుకొని ఒక రూమ్ అయితే డిసైడ్ అవుతారు. ఆ రూమ్లో ఆడదామని అనుకుంటే డే టైంలో అంత ఫీల్ రాదు అండ్ దయ్యం మనకు కనిపిస్తుందో కనిపించదో. మనం నైట్ టైం ఆడదాం, ఆ వీడియోలో నైట్ టైం ఆడాడు కదా అని వాళ్ళైతే డిసైడ్ అవుతారు. డిసైడ్ అయిన తర్వాత నైట్ అవుతుంది. అరౌండ్ 1 or 2 o'clock వీళ్ళు ముగ్గురు గ్యాదర్ అయ్యి వీళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఒక స్టోర్ రూమ్ అయితే ఉంటుంది. అండ్ ఆ స్టోర్ రూమ్లో ఈ గేమ్ ఆడదామని చెప్పేసి కొంచెం స్పేస్ అయితే తీసుకొని ఆ గేమ్ ఆడడం అయితే స్టార్ట్ చేస్తారు. గేమ్ ఆడడం స్టార్ట్ చేశాక వీళ్ళు ఎంత ట్రై చేసినా కూడా ఆ గేమ్లో ఎలాంటి మూమెంటు ఉండదు. ఆ పెన్సిల్ ఎటు కదలదు. వీళ్ళు మ్యారీ మ్యారీ వేర్ ఆర్ యూ, మ్యారీ మ్యారీ వేర్ ఆర్ యూ అని ఆ దయ్యాన్ని పిలుస్తూనే ఉంటారు. కానీ ఆ దయ్యం ఎప్పటికీ రాదు. వీళ్ళు ఎంతో మిస్టేక్ చేస్తున్నాం మనం, ఎందుకు రావట్లేదు, ఎందుకు పెన్సిల్లో మూమెంట్ లేదని డౌట్ వచ్చి మళ్ళీ ఆ వీడియో చూస్తారు. వీడియో చూసి అతను ఎలాగైతే చెప్తున్నాడో అలాగే చెప్పడానికి ట్రై చేస్తారు. కానీ ఎలాంటి మూమెంట్ ఉండదు. అందులో ఒక పర్సన్ అబ్జర్వ్ చేసి మీరు గమనించారా, అందులో ఆ పర్సన్ ముగ్గురు హ్యాండ్స్ చేతిలో పట్టుకొనే ఉన్నారు. అలా పట్టుకొని అలా చెప్తూ ఉన్నారు. సో మనం కూడా పట్టుకొనే చెప్దామని వీళ్ళు ముగ్గురు డిసైడ్ అయ్యి ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని మ్యారీ మ్యారీ వేర్ ఆర్ యూ, మ్యారీ మ్యారీ వేర్ ఆర్ యూ అని దయ్యాన్ని పిలుస్తారు. ఇలా పిలిచిన 5 secondsకే ఆ పెన్సిల్లో మూమెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. మూమెంట్ స్టార్ట్ అయ్యాక వీళ్ళలోని క్యూరియాసిటీతో పాటు ఒక తెలియని భయం కూడా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే నిజంగా దయ్యం వచ్చిందా అన్న టెన్షన్ అయితే వీళ్ళకి స్టార్ట్ అవుతుంది. అందులో ఒక పర్సన్ వచ్చేసి ఈ గేమ్ని ఇక్కడితోనే ఆపేద్దాం, ఎందుకో నాకు కొంచెం ప్రమాదకరంగా ఉంది అనిపిస్తుంది అని అంటాడు. కానీ మిగతా ఇద్దరు పట్టించుకోకుండా లేదు ఇది ఇప్పుడు ఆపితేనే మనకు ప్రమాదం అని తనని కన్విన్స్ చేసి గేమ్ అయితే ఆడిపిస్తారు. వీళ్ళు ముగ్గురు మళ్ళీ చేతులు పట్టుకొని మ్యారీ మ్యారీ వేర్ ఆర్ యూ, మ్యారీ మ్యారీ వేర్ ఆర్ యూ అని పిలుస్తారు. పిలిచిన వెంటనే ఆ పెన్సిల్లో మూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది. మూవ్మెంట్ స్టార్ట్ అయ్యాక ఈ ముగ్గురులో నుంచి ఆ సేమ్ పర్సన్ భయపడి ఆ పెన్సిల్ అండ్ ఆ పేపర్ని వెంటనే ఇలా విసిరేస్తాడు. వీళ్ళ ముగ్గురిని తీసుకొని బయటకైతే వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళిన తర్వాత వీళ్ళ ఫ్యామిలీ ఎక్కడైతే ఏ రూమ్స్లో ఉన్నారో ఆ స్టోర్ రూమ్ నుంచి ఆ రూమ్కి అయితే వెళ్ళిపోతారు. అంటే వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఏదో దయ్యం వచ్చింది, రావడం వల్లే ఆ మూమెంట్ వచ్చింది అనేది అనుకుంటారు. కానీ అక్కడ చూసినట్టయితే ఆ ఫ్యామిలీ అందరూ ఎవరు పడుకోరు. అంటే అది ఫెస్టివల్ సీజన్ కావడం వల్ల జనరల్గా అయితే ఊర్లో అయితే అందరూ తొందరగానే పడుకుంటారు, 7, 8, 9 లోపే పడుకుంటారు. కానీ అది దసరా మూమెంట్, ఫ్యామిలీ అంతా గ్యాదర్ అయ్యి హ్యాపీ మూమెంట్లో ఉంటారు కదా. సో వీళ్ళు అక్కడికి వెళ్ళి ఏం జరగనట్టు అంతా నార్మల్గానే ఉన్నట్టు, ఏంటి ఇంకా పడుకోలేదా అంటే లేదు ఆడుకుంటూ ఉన్నామని చెప్పి అయితే చెప్తారు. టైం స్పెండ్ చేస్తూ వాళ్ళలో కలిసిపోతారు. కానీ వీళ్ళకు ఒక తెలియని భయం అయితే స్టార్ట్ అవుతుంది. నిజంగా దయ్యం వచ్చిందా, వస్తే మనల్ని ఫాలో అవుతుందా అంటే వీళ్ళు ఒక్కొక్కరికి ఏమవుతుందంటే ఎవరో వీళ్ళని ఫాలో అవుతున్నట్టు, ఎవరో వీళ్ళని చూస్తున్నట్టు, ఎవరో వీళ్ళని వెంబడిస్తున్నట్టు అనిపించిన తర్వాత వీళ్ళు ముగ్గురికి సేమ్ ఫీలింగ్ అయితే వస్తుంది. ఏంటంటే ఎవరో వీళ్ళని అబ్జర్వ్ చేస్తున్నారు. వీళ్ళ ఫ్యామిలీస్తో కలిసి ఆ నైట్కి అక్కడే పడుకుండిపోయాక మార్నింగ్ లేచి చూస్తే అక్కడ ఒక చాలా ఘోరమైన విషయం అయితే జరిగింది. అదేంటంటే వీళ్ళు ఏ రూమ్లో అయితే గేమ్ ఆడారో ఆ రూమ్లో ఒక పర్సన్ చనిపోయారు. కానీ ఆ పర్సన్ ఈ ముగ్గురులో ఒకరైతే కాదు. అసలు చనిపోయిన పర్సన్ ఎవరు, ఎందుకు చనిపోయారు, ఆ రూమ్లోనే ఎందుకు చనిపోయారు తెలుసుకోవాలని ఉంటే ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే Part 2 అని కామెంట్ చేయండి. డెఫినెట్లీ మీకోసం Part 2 అయితే చేస్తా. మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ కామెంట్, లైక్ అండ్ షేర్ అయితే చేయండి. దిస్ ఈజ్ మై Instagram ID. మీ లైఫ్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే నాతో మీరు షేర్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ యువర్ ప్రణయ్ సాబ్ సైనింగ్ ఆఫ్.